దెబ్బకి నేనే షాక్ అసలు. ఫస్ట్ టైం మా నాన్న నా హ్యాండ్ని వదలకుండా పట్టుకున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా డాడీ ఐ చెకప్కి అని చెప్పి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ మొన్ననే కదా చెకప్ చేయించుకుంది అని చెప్పి డైరెక్ట్ స్కానింగ్ తీపిచ్చేసాము. స్కానింగ్ తీసే 40 మినిట్స్ ముందైతే ఐ డ్రాప్స్ వేశారు. ఐ డ్రాప్స్ వేసిన ప్రతి ఒక్కరికి టైం అంటించారు 40 మినిట్స్ ఉండాలని చెప్పేసి. పైన ఒక చిన్న టేప్తో అంటించేశారు. ఇదే స్కానింగ్ రూమ్. స్కానింగ్ తీపిచ్చేసుకున్నాము. స్కానింగ్ తీపిచ్చేసుకున్న తర్వాత కింద మెడికల్స్కి అయితే వెళ్ళిన కింద మెడికల్స్ తీసేసుకొని ఇంకా స్పెట్స్ రాయించారు. స్పెట్స్ తీసుకుందాంలే అని చెప్పి ఉన్నాము. స్పెట్స్ టైం పడుతుందని చెప్పారు. అందుకని చెప్పి కాసేపు వెయిట్ చేసేసి లంచ్ టైం అయింది కదా తినడానికి వెళ్ళాము. ఇంకా ఐ డ్రాప్స్ వేశారు కాబట్టి మస్కగా ఉంది, ఏం కనిపించట్లేదని చెప్పి నా హ్యాండ్ని వదలకుండా పట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేసి తినడానికి అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీ అయితే చపాతి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. నేను దోశ తిన్నాను. ఇంకా దోశ అయితే బాగుంది. మేము ఎప్పుడు ప్రొద్దుటూరుకి వచ్చినా తిలక్ హోటల్లోనే దోశ తింటాం. ఇంకా ఫైనల్గా స్పెట్స్ అయితే వచ్చేసాయి. మా డాడీకి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ ఏం బాగాలేవు. ఫస్ట్ టైం పెట్టుకున్నాడు కాబట్టి ఏం నచ్చలేదు, ఏం సెట్ కాలేదు. అలానే 1 వీక్ పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. కాకపోతే ఈ వీడియో మాత్రం మా పెద్దనాన్న చూసాడనుకో నా పని అయిపోయి నా బతుకు బస్ స్టాండే. ఎందుకంటే చెరుకు జ్యూస్ తీసుకున్నాను. ఆల్రెడీ మా డాడీకి షుగర్ ఉంది. నేను అన్ని స్వీటే ఇప్పిస్తానని చెప్పి చెరుకు జ్యూస్ తీసుకున్నానని చెప్పి నన్ను వేసుకుంటాడు. కాకపోతే నిజానికి చెప్పాలంటే ఆ చెరుకు జ్యూస్ నా కోసం నేను తీసుకున్నా. ఇంకా ఈ వాటర్ మిలన్ అయితే మా నాన్న కోసమే. ఇంకా అక్కడ మా నాన్నకి వాటర్ మిలన్ ఇప్పించేసేసి ఇంకా నేనైతే జ్యూస్ తాగాను. నేను ఇంకా ఆ బాదం పాలు తాగేసి ఇంకా నుంచి వెళ్ళిపోయాం. ఇవాళ మినీ వ్లాగ్ అయితే ఇంతే. మరి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి. బాయ్ బాయ్.